జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన పలిమల్ల మండలం మూకునూరు శివారు గ్రామమైన తిమ్మేటిగూడెంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. పలిమల మండలంలోని అటవీ గ్రామమైన తిమ్మేటిగూడెంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. గ్రామంలోని ఆశ్రమ పాఠశాల, ఎంపీపీఎస్, అంగన్వాడీ కేంద్రం, గ్రంథాలయం అధికారులతో కలిసి పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల విధులు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, పరీక్షా ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. పాఠాలు బాగా చదవాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని పరిశీలించి గ్రంథాలయానికి అవసరమైన ర్యాక్స్, కుర్చీలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలు చెప్పే పద్యాలను విని అభినందించారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరగా సంక్షేమ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపాలని, ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం చేశారా, మెను ఏం పెట్టారు, బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. డిజిటల్ క్లాస్ ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థుల వివరాలు ఆపార్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలకు ఎక్కువ మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటరం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ ప్రకాష్ రెడ్డి, సిడిపిఓ రాధిక, ఏపీఎం సునీత, పంచాయతీ కార్యదర్శి వినయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్కూల్ వచ్చారు లెటర్ రాస్తారా? చెప్తాను.